రేయ్ ఎక్కడున్నారా? వీరుడు ఆగాడు. ఎడం వైపున్న బస్తాని ఎత్తి విసిరేశాడు. వీరుడు వంగాడు. జరిగి కర్రని పట్టుకున్నాడు. కొట్టడానికి వచ్చిన కర్రని కర్రతో అడ్డుకున్నాడు. కుడివైపుకు వంగగా తుటిలో తప్పించుకున్నాడు. కుడివైపున్న తాడుని లాగాడు. కడ్డిల్ని నెట్టి బాల్చిని ముందుకు విసిరి వచ్చిన వాడిని వెనక్కి తోసి చుట్టిన చుట్టని లాగి ఎదుటివాడి మీదకి విసిరాడు. కత్తి తెచ్చాడయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పోయా. ఆ సముద్రపు పిల్లగాలులు వీచగా వీరుడి సాహస కృత్యాలను ఆమె గాఢంగా ఆస్వాదించింది. ఎవరు ఆస్వాదించింది? ఇదిగో కథలోకి రావయ్యా. పొడొస్తాడయ్యా, ఏం చేయాలో చెప్పోయా. వీరుడి సహనం వహించాడు. కుడివైపు జారుకుని తప్పించుకున్నాడు. కొట్టి దుర్మార్గుడి మొహం చీల్చాడు. నా వద్దన్నా, ఇంతటితో ఆపేద్దామన్నా. ముక్కలు ముక్కలుగా నరికేయండి. వీరుడికి అర్థమైంది, తప్పించుకోవడానికి ఏకైక మార్గం యుద్ధం. క్షమించన్నా, వెనక నుంచి వచ్చిన నాకు వేరే దారి లేదు. బిగించి ఒక్క గుద్దు అరలా వాలాడు. కర్రని అడ్డుకొని సారీ అన్నా. జెండాన్ని పట్టుకొని దాన్ని మొదలకుండా వంగి లేచి ఎడమ చేత్తో అడ్డుకున్నాడు. మళ్ళీ ఎడమ చేత్తో అడ్డుకున్నాడు. జెండాన్ని లాక్కొని జెండాతో వచ్చిన కర్రని లాక్కొని మరి కొట్టాడు. కొంచెం మెల్లగా చెప్పబోయా. దాన్ని వెనక్కి విసిరి మీద కర్రలు బలంగా దూసి జెండా కర్రని గుండెలకి హత్తుకున్నాడు. లాగి వాడి మెడ మీద ఒక్కటి పాడాడు. వీరుడు తన ఎడం భుజం మీద ఉన్న దుమ్ముని తులిపాడు. చేయి చాచి వేళ్లను మడిచి చూసుకున్నాడు. కింద పడి ఉన్న సంఖ్యలైన దుర్మార్గుడి మెడకి చుట్టి లాగాడు. మరలా సంఖ్యలను గట్టిగా లాగగా ముందు చెప్పినట్టుగానే దుర్మార్గుడి ముఖాన్ని చీల్చాడు. తమని సమస్య నుండి రక్షించటానికి వచ్చిన వీరుడిని చూసి ప్రజలు పొంగిపోయారు. రాసుకోరా నా కొడక, నీ చావు నా చేతుల్లోనే. వీరుడు ప్రజల కోసం తన ప్రాణాలని అర్పించటానికి సిద్ధమయ్యాడు. వీరుని చంపడానికి యముడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
మా 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 ఎలా కొట్టాడో తెలుసా? టేక్ గుర్తు. రేయ్, అమ్మ రాజే కనిపించారా? नीचे देखो। ఏ బా లైట్ పోయిందన్నావుగా వెళ్ళి చెప్పు. అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారు. ఏం జయ చెప్పుతో కొట్టించుకున్నావు? పొద్దున్నుంచి 100 మీన్స్ చూశాను, ట్రెండింగ్ లో వెళ్తున్నాయి. చిన్న పిల్లాడు ఆడి గురించి ఒక చిన్న పిల్లాన్ని మేనేజ్ చేయడం తెలీదు? నువ్వు అసలు నాయకుడువేనా? పైగా ఇప్పుడు ఎలక్షన్ సర్వే జరుగుతుంది. చేత కాకపోతే నామినేషన్ వెనక్కి తీసుకుని తప్పే. ఇంకో క్యాండిడేట్ లేదనుకుంటున్నావా? లే సీఎం గారు, నేను చూసుకుంటాను. ఈసారి పొరపాటు జరగదు. నమ్మమంటావా? నమ్మండి సార్. బుర్ర తక్కువ ఎదవా. పొట్ట తెలియకుండా కొట్టాలి. తీసుకో. సార్ వెళ్దాం సార్. సార్ వెళ్దాం. ప్రెస్ ఏం అడిగినా ఏం చెప్పకండి. నేను చెప్పానా భయపడుతున్నానని చెప్పానా? నిన్న ఒకటి చెప్పుతో కొడితే ఊరుకుంటావా? బుర్ర తక్కువ మాట్లాడుతావు. నేనే కనుక పాత మనిషి అయి ఉంటే లుంగి ఎగ్గొట్టి వాడిని రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరికేవాడిని. ఎవరా భయపడుతున్నా? భయపడుతుంటే ఏమైనా అడుగుతా అంత చూస్తా. మొత్తుకుని మరీ చెప్పాను, వాడెనక ఎవరో ఉన్నారు, కొంచెం ఓపిక పట్టు అని. బుర్రలేదంటరా పెచ్చప్పు. 25 ఏళ్లుగా పెళ్లి పేటాకలు లేకుండా నీతో పాటు తిరుగుతున్నాను. ఒక్కసారి నా మాట అన్నావురా? ఇంకా నేను మేనేజ్ చేయడం నా వల్ల కాదురా. నేను నా పాత ప్రొఫెసర్ జాబే చేసుకుంటాను. నీ చావు నువ్వు చావు, నన్ను వదిలేరా బాబు. ఏంటి బ్రో? బొచ్చులో బ్రో. ఇలా చెప్పే ఇన్నాళ్ళు నాతో పనిచేయించుకున్నావురా. ఏంటి బ్రో ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా నువ్వు కూడా పెట్టిందే కదా, నీదే ఇదంతా. ఇప్పుడేంట్రా నువ్వు చెప్పింది నేను వినాలి. సరే చెప్పు, వింటా. వినకపోతే చెప్పుతో కొట్టు. పోనీరా. ఎట్టదోలన్నో ఒకటి. చెయ్యు సత్య. అరే చెయ్యమంటుంటే నువ్వు ఒక్కడివి చాలు, ఇక్కడ అన్ని మార్చేయచ్చు. మార్చేద్దాం. రాజీ లోపలికి రా. లోపలికి రా అమ్మ, లోపలికి రా. ఏంద్రా రేయ్ ఉండ్రా, లిస్ట్ ఇంకా పూర్తి కాలేదురా. అవును, చాలా ముఖ్యం. నేను అసలు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. కథ చెప్పే నన్ను చంపాలన్న ప్లాన్ లో ఉన్నాడు. దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరాలమ్మా. యాడకురా? తెలీదు. ఏదైనా పొరుగు రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వాల్సిందే. అందరూ బయట ఎక్కడ నువ్వేదో పీకుతో పొడతావని నమ్మకంతో ఉన్నారు. బయలుదేరతాడట. మీరు రావట్లేదు కదా, మీకేంటి? నేనేగా చచ్చిపోతానని చెప్పాడు. నేను వెళ్ళిపోతాను. కథ వినేవాడికే తెలుస్తుంది ఆ కష్టం. మంచి నిర్ణయం అబ్బా. జరగండి జరగండి, అందరు జరగండి. వెళ్ళేవండి, వెళ్ళనివ్వరండి. తప్పుకో. యాడికి పోయినా ఎడకే వచ్చి పడతాడు. మనం మంచి పని చేస్తుంటే నలుగురు చెడగొట్టాలని చూస్తారు. అవి మనం పట్టించుకోకూడదు. నువ్వు వెళ్ళబ్బా, వెళ్ళు వెళ్ళు. పో, బాగా దూరం పో, మళ్ళీ వెనక్కి రాకు. బతికిపోయాం. వీరుడు ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళలేక ఆగాడు. బొక్కేం కాదు. నేనెందుకే ఈ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వాలి? ఈ ఊళ్ళో నేను ఒక్కడే చవట్లాగా అనిపిస్తున్నానా? ఇక్కడ ఉంటేనే సమస్యలు ఎరికిస్తావు. ఇక నువ్వేం కథ చెప్పాలనుకున్నా నార్త్ ఇండియాకి వచ్చి చెప్పు. ఎక్కడ పోవాలి? ఎక్కడికైనా ఇవ్వండి సార్, పర్లేదు. వీరుడి పయనం స్తంభించింది. ప్రయాణికులకు విజ్ఞప్తి. సిగ్నల్ పునరుద్ధరణ పనుల వల్ల ఈ రోజు రైళ్లన్నీ రద్దు చేయబడినవి. ఆ బండి మందితో నిండిపోయింది. అలసిపోయిన వీరుడు తిరిగి తన భవనానికి పయనించతలిచాడు.
ఏందన్నా చాయ్ కాపావా? వీరుడు మళ్ళీ తన కోటకి చేరుకున్నాడు. రేయ్ సత్య, వచ్చేసావా? పైకి రా, వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురారా. ఇష్టం లేదు కదూ? నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? రేయ్ ఇటుకలు బట్టరా, వెళ్దాం. యాడకి వెళ్ళేది? అదిగో వచ్చేసాడుగా, మొత్తం అన్ని పగలగొట్టండి, తీరిగ్గా వచ్చి ప్యాచ్ వర్క్ చేస్తా. మొహం ప్యాచ్ అయిపోద్ది, మొత్తం సరి చేసిపోరా. అదొక్కటే మిగిలింది ఇంకా. వీడి కోసం మీరు రావడం ఎందుకు సార్? సైట్లో మిగిలిన యాక్షన్ సీక్వెన్స్ ఇవాళ నేను ఫినిష్ చేస్తాను. మాట్లాడుకుందామా? మా కుర్రాళ్ళేదో తొందరపడ్డారు, నేను సారీ చెప్తున్నా. సార్ పర్వాలేదు సార్. ఒక్కొక్కటి 2 కోట్ల పైన ఉంటుంది. ఇప్పటిదాకా నీ లైఫ్లో చూసుండవు. నీకేది ఇష్టమో నువ్వే చూసుకో. उसको बड़ा घर मिलने वाला है, पैचवर्क कैंसिल. వాడు చచ్చినా ఒప్పుకోడరా. వాడు ఇక్కడ అన్ని పగలగొడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళడు. ఈ ఇల్లు మోసం చేసి తీసుకున్నానని రాసిచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో. ఎందుకు రాసేవాలి? ఇది మా ఇల్లు. మమ్మల్ని బయటకు వెళ్ళమంటానికి నువ్వెవరవయ్యా? నువ్వు పో బయటికి. ఎవరితో మాట్లాడుతావో తెలుసా సార్? ఇవన్నీ వర్కౌట్ అవ్వవు సార్. వీళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు. కొంచెం పీస్ఫుల్గా క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఇంకా నీ ఇష్టం. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. మా 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 లోపలికి రమ్మా. ఎందుకురా? మా లోపలికి రమ్మా. ఒక్క నిమిషం లోపలికి రమ్మా. ఒక్క నిమిషం. పడిందా? అతను మంచి ఇల్లు ఇస్తానంటున్నాడు కదమ్మా. బంగ్లా లాంటి ఇల్లు అంట, తీసుకొని వెళ్ళిపోదాం అమ్మా. ఎవరికి కావాలి రాడు బంగ్లా? సరిగ్గా ఇల్లు కట్టించే దిక్కులేదు గాని బంగ్లా ఇస్తాడంట. మనకిస్తాడు, మరి మిగతా వాళ్ళ గతేంద్రా? మా నీకు ఇల్లు ముఖ్యమా లేదా నేను ముఖ్యమా? ఈ ఇల్లే ముఖ్యం. అమ్మా ఏంటమ్మా నువ్వు? నాకు నేనే ముఖ్యం. తలుపు తీరా సత్య. సార్ మీరు పెన్ ఇవ్వండి సార్. సత్య, ఇప్పుడు తలుపు తీస్తావా లేదా? ప్రజలకి ద్రోహం తలపెట్టడానికి వీరుడికి మనసు రాలేదు. తీసుకో తమ్ముడు. साइन करने जा रहा है भाई. వాడి సంతకం పెట్టడరా. पेन नीचे रख दिया. నీచే రక్ దియా, కానీ సంతకం పెట్టడు. ఇప్పుడు పెన్ రాయట్లేదని చెప్తాడు చూడు. ఆ కలం కూడా రాయటానికి మొండికేసింది. పెన్ను రాయట్లేదు సార్.